ఈ లోకములోనే కాదు, యేసయ్య ఆయన రాజ్యములో కూడా నాకు ఉన్నతమైన స్థానము ఇవ్వబోతున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం ఏం చేయాలా? కలిగి ఉండాలా. గురు యొద్దకు మనం ఏం చేయాలా? పరిగెత్తాలా. యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. లోకములో ఉన్నవారు మాట ఇస్తారు, కానీ ఆ మాటను మర్చిపోతారు. యేసయ్య నీకు నాకు మాట ఇచ్చాడనుకో, ఆ మాట నీ జీవితంలో నెరవేరే వరకు ఆయన ఆకాశానికి ఆజ్ఞాపిస్తాడంట, భూమికి ఆజ్ఞాపిస్తాడంట. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరే వరకు ఏ తెగులు మనలను సమీపించదు, ఏ అపాయము మనల్ని సమీపించదు. ఎందుకంటే నా కుమార్తెకి నా కుమారుడికి నేను ఒక వాగ్దానం ఇచ్చాను. ఆ వాగ్దానం ఆ జీవితంలో ఏమయ్యేలా? నెరవేర్చబడాలా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే వరకు కంటికి రెప్పలా మనల్ని ఏం చేస్తాడు? కాచి కాపాడుతాడు. అబ్రహాముకు కుమారుని ఇస్తానని 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు. కానీ 100 సంవత్సరాల వయసులో కుమారుడు పుట్టాడు. 25 సంవత్సరాలు యేసయ్య శత్రువులు ఎదుట ఒక బలమైన ప్రాకారముగా అబ్రహాము చుట్టూ ఉన్నాడు. ఎందుకంటే శత్రువులు ఒక్కసారి 7 రాజులు తన సైన్యము చేత దాడి చేసినప్పుడు ఆ 7 రాజుల ఆ సైన్యములో అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని ఆ 7 రాజుల సైన్యాన్ని ఎవరికి అప్పచెప్పాడు? అబ్రహాంకి అప్పచెప్పాడు. వారిపై గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. 7 కాదు, 70 మంది రాజులు వచ్చినా అబ్రహాముని ఏమీ చేయలేరు. ఆయన వాగ్దానం నెరవేర్చబడాలా. దేవుడు నీకు నాకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. కంటికి రెప్పలా కాచి కాపాడే దేవుడు.